బీజేపీ మాజీ ఎంపీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. గంభీర్ కు ప్రాణహాని తలపెడతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ పేరుతో ఈమెయిల్ వచ్చాయి. ఏప్రిల్ 22న గంభీర్ కు 2 ఈమెయిల్స్ రాగా అందులో కిల్ యూ అనే సందేశం ఉంది. దీంతో గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంభీర్ అతని కుటుంబ సభ్యులకు భద్రత పెంచే దిశగా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. గతంలోనూ గంభీర్ ఐఎస్ఐఎస్ కశ్మీర్ పేరుతో పలు బెదిరింపు మెయిల్స్ గంభీర్ కు వచ్చాయి. ఇక ఆ మెయిల్స్ పాక్ నుంచి వచ్చినట్లుగా అప్పట్లో గుర్తించారు. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ గంభీర్ కు మరోసారి బెదిరింపులు రావడంపై గంభీర్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక గౌతమ్ గంభీర్ కు బెదిరింపులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. నిన్ను చంపేస్తా అంటూ ఈమెయిల్స్ వచ్చినట్టు ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేయడం దర్యాప్తు చేపట్టిన సైబర్ సెల్ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారా దానిపైన కూడా విచారణను వేగవంతం చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్ కి బెదిరింపులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. తనకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు గంభీర్ కోవడం జరిగింది. ఐటీ కాశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అనేక మంది కూడా ఇటీవల పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ కావచ్చు, అదేవిధంగా ముక్కలకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున విస్మానం కావడము, గతంలో కూడా గౌతమ్ గంభీర్ కు ఇలానే బెదిరింపులు రావడము, నా సందర్భంలో కూడా కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ రోజు కూడా ఆయన చంపేస్తామంటూ బెదిరింపు కావడంతో ఒకసారి ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అయితే ఫిర్యాదు స్వీకరించి విచారణను వేగవంతం చేస్తున్నారు. అయితే ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన కూడా మరింత విచారణను వేగవంతం చేస్తున్నట్టు కూడా తెలిసింది. గౌతమ్ గంభీర్ కి సెక్యూరిటీ అంశం పైన మరి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ఎంపీగా బీజేపీ నుంచి ఆయన మాజీ ఎంపీగా ఉన్నారు. గతంలో ఎంపీగా కూడా ఆయన గెలుపొందారు. ఈ సమయంలోనే ఆయనకు ఇట్లాంటి కాల్స్ రావడం పట్ల కూడా ప్రభుత్వం కొంత ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఢిల్లీలోనే ఆయన అధికారిక నివాసం రాజేంద్ర నేపథ్యంలో ఒకవేళ ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసుల్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.